హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ మెహబూబ్ నగర్లో ఉన్న పిల్లల మర్రి చెట్టు. ఇది సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన చెట్టు. ఇది ఆసియాలోనే 2వ అతిపెద్ద మర్రి చెట్టును సందర్శించడానికి ఇప్పుడు మనం వచ్చాము. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చూడడానికి. సో మీరు కూడా నాతో పాటు చూసేయండి. ఇది 700 ఏళ్ల చరిత్ర కలిగిన పిల్లల మర్రి చెట్టు. ఇదేనండి చూస్తున్నారు కదా, ఇదే పిల్లల మర్రి చెట్టు. ఇది 3.5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పడ్డ అతి మహావృక్షం. దీనికి ఫస్ట్ ఏర్పడ్డ కాండం ఎక్కడ ఉందో ఇంతవరకు ఎవరికి తెలియలేదు. 2018 సంవత్సరంలో కొంచెంగా ఓడిపోయేలాగా చనిపోయే స్థితిలో ఉంటే దాన్ని గుర్తించి సపోర్టుగా పీవీసీ పైపులను పెట్టి ఊడలను దానిలోకి వెళ్ళేటట్టుగా చేశారు. చెదలు పట్టిన ఏరియాను గుర్తించి చెదలను నివారించే మిశ్రమాలను లోపలికి పంపించారు. ఈ ప్రయోగం సక్సెస్ అయింది. 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ చూడడానికి వస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ని అలో చేస్తున్నారు. 6 ఇయర్స్ క్లోజ్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు దీనిని టచ్ చేయడానికి లేదు. మనం టచ్ చేసి లోపలికి వెళ్ళినట్టయితే మనకి 5000 రూపీస్ ఫైన్ వేస్తారు. ఇక్కడ బుద్ధుని విగ్రహం బాగుంది కదా, అందుకే ఒక పిక్ తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది. ఇక్కడ చూడండి, మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మీకు పైపు కనిపిస్తుందా? ఈ పైపులో నుంచి ఊడల్ని లోపలికి పంపించారు. అంటే ఇది లోపలికి వెళ్ళి మళ్ళీ టచ్ అయ్యి ఇంకోటి కొత్తది ఊడ రావడానికి అలా పైపులను అమర్చారు. ఈ చెట్టు చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది అండ్ సీసీటీవీ కూడా ఉంది. సో మనం జస్ట్ అలా వెళ్ళి చెట్టునైతే ముట్టుకోకుండా చూసి రావాలి. అండ్ ఇక్కడ చూడండి, బుద్ధుని పెయింటింగ్స్ ఎంత బాగా వేశారో. ఇక్కడ మనము కూర్చొని కొద్దిసేపు ధ్యానం కూడా చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా పెయింటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. పెయింటింగ్ అయితే చాలా నీట్గా వేశారండి, చాలా బాగుంది. ఇక్కడ పక్కనే మినీ జూ పార్క్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. ఇక్కడ స్నేక్స్, క్రొకడైల్, డేస్ అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి. కొంచెం ముందటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూడొచ్చు మనం. అండ్ డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి, లవ్ బర్డ్స్. అలా ఇక్కడ వేమన విగ్రహం ఉంది. మరి అంతగా చూడనీకైతే నాకు అంత ఇంట్రెస్ట్ ఏం అనిపించలేదు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూడా అంత నీట్గా కూడా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్నేక్స్ ఉన్నాయి. స్నేక్స్ అయితే చాలా పొడుగు ఉన్నాయండి. ఇక్కడికి వీడియో కంప్లీట్ అయిపోయింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.